ఇక మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేశాయి. కులులోని నిన్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వరద విలయానికి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. దాదాపు 50 మందికి పైగా గల్లంతయ్యారు. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలకు సమేజ్ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. కులు, మండి, సిమ్లా ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలకు సుమారు 53 మంది గల్లంతయ్యారు. ఇక ఇప్పటి వరకు 6 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరదల కారణంగా 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని DDMA ప్రత్యేక కార్యదర్శి DC రాణా తెలిపారు. మరోవైపు గౌరీకుండ్, కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో 6,980 మందికి పైగా యాత్రికులు రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినుక్ MA-17 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఒక యాత్రికుడు మృతి చెందినట్లు సోన్ ప్రయోగ్ SP డాక్టర్ విశాఖ్ అశోక్ బాధానే తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్లో వరద బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో ఫోన్లో మాట్లాడిన ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. గౌరీకుండ్, కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో 6,980 మందికి పైగా యాత్రికులను రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినుక్ MA-17 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఒక యాత్రికుడు మృతి చెందినట్లు సోన్ ప్రయోగ్ SP డాక్టర్ విశాఖ్ అశోక్ బాధానే తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్లో వరద బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో ఫోన్లో మాట్లాడిన ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు.